ఇరాన్తో జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చల్లో పురోగతి సాధించామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. అనేక సమస్యలకు దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు అధ్యక్షుడు ట్రంప్ తమకు పూర్తి అధికారం ఇచ్చారని చెప్పారు. అణ్వాయుధ ఆశయాలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంటే సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అమెరికా సిద్ధమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్దరించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని లేక్ ల్యూసన్లో చర్చలు జరుగుతున్నాయి. గత వారం రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో వాన్స్ సమావేశమయ్యారు. పాకిస్తాన్, ఖతార్ బృందాలు చర్చలను సమన్వయం చేస్తున్నాయి. 4 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలకు ముందు మీడియాతో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కొన్ని గంటల పాటు జరిగిన చర్చల్లో కొంత పురోగతిని సాధించామని చెప్పారు. శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసే భవిష్యత్తును రెండు దేశాలు ఇప్పుడు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై మాట్లాడిన వాన్స్ ప్రాంతీయంగా పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. లెబనాన్లో కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితుల పట్ల సంతృప్తిగా ఉన్నామన్నారు. పశ్చిమాసియా సంబంధాలను శాశ్వతంగా మార్చగలమా లేదా మళ్లీ పాత పద్ధతికే వెళ్తామా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే పాత పద్ధతికి వెళ్లటం తమకు ఇష్టం లేదని, కానీ ఖచ్చితంగా అలా జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతినిధి బృందంతో చర్చలకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాక్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లతో కరచాలనం చేశారు. అటు అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం అమలును వేగవంతం చేసేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం ఖతార్ మధ్యవర్తులతో సమావేశమైంది. ఆ తర్వాత పాక్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ఈ నెల 18న కుదిరిన ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై మళ్లీ సంతకాలు చేసే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి స్పష్టం చేశారు. రాబోయే చర్చలన్నీ కేవలం ఈ ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైనే కేంద్రీకృతమవుతాయని వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నాసియో కాసిస్ సమావేశమయ్యారు. యుద్ద విరమణ అవగాహన ఒప్పందం ప్రకారం శాంతి పునరుద్దరణకు చర్చలు జరిపి 60 రోజుల్లో తుది ఒప్పందానికి రావాల్సి ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా శుక్రవారం ప్రారంభం కావాల్సిన చర్చలు ఆలస్యమయ్యాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే రవాణా కోసం హర్ముజ్ తెరిచే ఉందని జేడీ వాన్స్, అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.